హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ. శాతవాహనులకు సంబంధించి మనం క్లియర్గా క్లాస్ 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాము. మరి ఈ క్లాస్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. శాతవాహనులకు సంబంధించినటువంటి ప్రముఖ గ్రంథాలు అయితే మనం ఈ యొక్క క్లాసులో క్లియర్గా మీకు నేను చెప్తాను, విని నేర్చుకోండి. ద్వాత్రంశిక పుత్తలిక, ద్వాత్రంశిక పుత్తలిక, ఈ వొకాబులరీ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ఈ గ్రంథం ఏం తెలియజేస్తున్నాయంటే, శాతవాహనులు అనేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలా జన్మించారనే విషయాన్ని ఇక్కడ ద్వాత్రంశిక పుత్తలిక తెలియజేస్తుంది. శాతవాహనులు అనేవారు బ్రాహ్మణ పురుషుడికి అదేవిధంగా నాగజాతి స్త్రీకి జన్మించినటువంటి సంతానమే యొక్క శాతవాహనులు అని మనకి తెలిపే గ్రంథం ఏది అంటే ద్వాత్రంశిక పుత్తలిక. ఓకేనా, క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను, మీకైతే నేర్చుకోండి. అదేవిధంగా ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం, ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం దీన్ని రాసింది ఎవరు సార్ అంటే జనప్రభ సూరి గారు రాశారు. మరి ఇందులో చూడండి, మనకైతే ద్వాత్రంశిక పుత్తలిక అయితే బ్రాహ్మణ పురుషుడు ఉన్నాడు. మరి ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతంలో బ్రాహ్మణ పురుషుడు లేడు, స్త్రీ ఉన్నాడు. ఓకేనా, మరి ద్వాత్రంశిక పుత్తలికల్లో మనకి నాగజాతి స్త్రీ ఉంది. ప్రతిష్టాన కల్ప సిద్ధాంతంలో నాగజాతి స్త్రీ లేడు, పురుషుడు ఉన్నాడు. ఓకేనా, మరి బ్రాహ్మణ స్త్రీకి నాగజాతి పురుషుడికి జన్మించిన సంతానమే ఈ యొక్క శాతవాహనులు అని మనకి తెలిపే గ్రంథం ఏది అంటే ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం. మరి ఇందులో మనం గమనించినట్లయితే తమకు ఉత్తమ సంతానం కలగాలని ప్రార్థిస్తూ 100 గుర్రాలు అంటే శతాది వాహనాలు కూడా వీళ్ళు దానం చేశారని, కాబట్టే వీరికి పుట్టిన సంతానానికి శాతవాహనం అనే పేరు కూడా వచ్చిందని మనకి ప్రతిష్టానపుర కల్ప గ్రంథం సిద్ధాంతం ద్వారా తెలియజేస్తూ ఉన్నారనమాట జనప్రభ సూరి గారు. ఓకేనా, ఇలా మీకు క్లియర్గా చెప్తాను నేను. మీకు 1కి 2 మార్లు వినండి, మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇంత క్లియర్గా మీకు నోట్స్ రాసి చెప్పడం అనేది ఓకే. నెక్స్ట్ దీపకర్ణి కథ. దీపకర్ణి కథ రాసింది ఎవరు అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్కడుంది ఈ యొక్క దీపకర్ణి కథ అంటే మీకు కథా సరీస్సాగర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ కథా సరీస్సాగర్ అని రాసిన వ్యక్తి సోమదేవ సూరి. మరి ఈ యొక్క కథా సరీస్సాగరంలో అనేక కథలు ఉన్నాయండి. అందులో ఒక కథ దీపకర్ణి కథ. మరి ఈ యొక్క దీపకర్ణి కథలో ఏ అంశం ఉందయ్యా అంటే ఈ సంతానము లేని మహారాజు దీపకర్ణి గారు ఒకరోజు వేట కోసము అడవికి వెళ్ళాడు. ఇలా అడవికి వెళ్ళినప్పుడు సింహం మీద కూర్చుని ఉన్నటువంటి ఒక బాలుడిని చూసి, ఓకేనా, అయ్యో ఆ సింహం బాలుడిని తింటుందేమో, చంపేస్తుందేమో అనే భయంతో ఈ యొక్క దీపకర్ణి గారు సింహాన్ని చంపేస్తాడనమాట. ఓకేనా, అప్పుడు సింహం చనిపోయిన వెంటనే సాతుడు అనే ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యి రాజుకి తన శాపం గురించి చెప్పాడు. ఓకేనా, అంటే ఆ సింహమే చనిపోయిన వెంటనే గంధర్వుడుగా ప్రత్యక్షమయ్యి, ఆ గంధర్వుని పేరు ఏది సాతుడు, ప్రత్యక్షమయ్యి ఇలా నాకేదో శాపం కలిగి ఉన్నాను, ఇప్పుడు మీరు విముక్తి చేశారు అనేసి తన కుమారుడే అంట ఆ యొక్క బాలుడు, ఆ బాలుడిని రాజుకి అప్పగించాడనమాట. ఇలా సాతుడును వాహనంగా కలిగి ఉన్నాడు కదా ఆ యొక్క బాలుడు. ఓకేనా, ఇలా సాతుడిని వాహనంగా కలిగి ఉన్న బాలుడు కాబట్టి శాతవాహనుడు అయ్యారు అనేసి అయితే మనకు ఈ యొక్క దీపకర్ణి కథ తెలుపుతుంది. కాబట్టి ఇతని యొక్క వంశాన్ని మనము శాతవాహనగా ప్రసిద్ధి చెందారు అనేసి అయితే మనం చెప్తూ ఉన్నాము. ఓకేనా, ఈ యొక్క సాతుడు గంధర్వ జాతికి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా, బ్రాహ్మణ స్త్రీ, గంధర్వ జాతి యొక్క పురుషుడు బ్రాహ్మణ స్త్రీని వివాహం ఆడిన తర్వాత శాతవాహనుల వంశం అనేది అభివృద్ధి జరిగిందనేసి మనకి దీపకర్ణి కథ అయితే తెలుస్తుంది. ఒకసారి మీరు వీడియో పాస్ ఆన్ చేసి కూడా మీరు ఈ క్లియర్గా ఈ అంశాన్ని కూడా ఒకసారి చదువుకొని తర్వాత కూడా మీరు వినొచ్చు. ఓకేనా, నెక్స్ట్ అభిధాన చింతామణి. ఈ యొక్క అభిధాన చింతామణి ఎవరు రాశారండి? హేమచంద్రుడు రాశారు. ఇందులో ఏం అంశాలు ఉన్నాయి మనం చూసినట్లయితే శాతవాహనులను శాలివాహనులు అని అన్నారనమాట ఈ యొక్క అభిధాన చింతామణిలో. శాలి అంటే ఇక్కడ వరి అని అర్థము.
అదేవిధంగా సుఖప్రదమైన వాహనాలు కలిగిన వారే శాతవాహనులు అని కూడా అన్నారు ఈ యొక్క హేమచంద్రుడు. ఓకేనా. నెక్స్ట్ ఫ్రిజులిస్కీ. ఈ ఫ్రిజులిస్కీ అనే గ్రంథం మనకి శాతవాహనుల గురించి తెలిపినటువంటి మొట్టమొదటి గ్రంథంగా మనమైతే ఫ్రిజులిస్కీని అయితే చెప్పవచ్చు. ఇందులో సాలి అనగా గుర్రము అని ఇక్కడ ఉంది. అదేవిధంగా వహాను, హన్ను, కర్ణి అనగా కొడుకు అని అర్థము అనేసి అయితే మనకి ఈ యొక్క గ్రంథంలో తెలుపుతున్నారు. అంటే ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ శాలివాహనుడు అంటే రైతు అని మరొక అర్థం కూడా వస్తుంది. అంటే సంస్కృతంలో శాలి అనగా వరి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అశ్వమేధ యాగం చేసిన రాజు యొక్క సంతానమే శాతవాహనులు అనేసి అయితే ఈ యొక్క ఫ్రిజులిస్కీ గ్రంథంలో మనకి తెలుపబడి ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇటీవల ఒక పరిశోధకుడు శాలివాహన అనే పదానికి హాలికుడు అనే అర్థాన్ని కూడా జోడించి మనకి చెప్పాడనమాట. అంటే కన్నడ భాషలో అయితే ఈ యొక్క హాలికుడు అనే అర్థం కూడా వస్తుంది అని మనకి చెప్పారండి. ఈ విషయాన్ని బట్టి చూస్తే మనము శాతవాహనులు మొదటిసారిగా వారి యొక్క వృత్తి ఏది అంటే వ్యవసాయము అని మనకి తెలుస్తూ ఉన్నది. ఓకేనా. ఇది మనకి శాతవాహనులకు సంబంధించినటువంటి చాలా ప్రముఖమైనటువంటి గ్రంథాలు. ఇదే విధంగా మన క్లాస్ మొత్తం ఉంటాయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్రంథాలతో పాటు వీరి యొక్క శాతవాహనుల యొక్క రాజధాని అంశాలు మనం గమనించినట్లయితే వీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా నేను మీకు వేశాను అనమాట. ఓకే. కోటిలింగాల నుంచి రాజధానిని ప్రతిష్టానపురానికి మార్చారు. ప్రతిష్టానపురం నుంచి రాజధానిని అమరావతికి మార్చారు. ఓకేనా. అనే సిద్ధాంతాన్ని ఫస్ట్ మనకి చెప్పిన వ్యక్తులు ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి, రాజారెడ్డి. ఓకేనా. అదేవిధంగా ఏటుకూరి బలరామమూర్తి గారు ప్రతిపాదించారనమాట. మొదట్లో వీరి యొక్క రాజధాని కోటిలింగాలంట, ఆ తర్వాత ప్రతిష్టానపురం, ఆ తర్వాత అమరావతికి మార్చారని కొంతమంది వాదన. మరి ఇంకొంతమంది వాదన మనం చూసినట్లయితే మరి కొంతమంది అంటే పిటి శ్రీనివాస అయ్యంగార్ గారు, వివి మిరాష్ గారు. మీరు పక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు ఏ వాదన చెప్పారు మనకి. వీరి యొక్క మొట్టమొదటి రాజధాని అయితే ప్రతిష్టానపురము, ఆ తర్వాత వీళ్ళు అమరావతికి వచ్చారండి. వీరి యొక్క రాజధాని కోటిలింగాలు కాదని చెప్పారనమాట. ఎవరు చూడండి, ఇక్కడ మనకి పైన చూస్తే మనకి కోటిలింగాలు అనేది ఎక్స్ట్రా ఉంది. ప్రతిష్టానపురం, అమరావతి కరెక్ట్గా ఉంది. మరి సెకండ్ వన్ మనకి ప్రతిష్టానపురం నుంచి అమరావతికి ఉందన్నమాట. కోటిలింగాల గురించి ఇక్కడ ప్రస్తావన మనకి లేదు. మరి ఇది చెప్పింది మనకి ఎవరంటే పిటి శ్రీనివాస అయ్యంగార్ గారు, వివి మిరాషి గారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొంచెం మార్పు చేసుకుంటూ టోటల్గా రివర్స్గా శ్రీకాకుళం వీరి యొక్క మొట్టమొదటి రాజధాని, ఆ తర్వాత అమరావతికి రాజధాని మార్చుకున్నారు, ఆ తర్వాత వీరు ప్రతిష్టానపురానికి రాజధాని మార్చుకున్నారు అనేసి అయితే నేను మీకు క్లియర్గా బొమ్మ కూడా వేశాను. ఈ సిద్ధాంతం మనం చెప్పిన వారు ఎవరంటే బార్నెట్, బార్జెస్. ఓకేనా. ఓకేనా. ఈ శ్రీకాకుళం అంటే ఎక్కడ ఉంటే శ్రీకాకుళం కాదండి, కృష్ణా జిల్లాలో కూడా ఒక శ్రీకాకుళం అనే గ్రామం ఉందన్నమాట. ఓకే. ఆ ప్రాంతం అనేసి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి శాతవాహనం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రాజధాని అంశాలు అయితే ఇక్కడ క్లియర్గా నేను మీకు చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మన నెక్స్ట్ క్లాస్లో వీరి యొక్క నాణ్యాల గురించి కావచ్చు, శాసనాల గురించి కావచ్చు క్లియర్గా చూద్దామండి. వీటి తర్వాత మనము ఇంకా రాజుల గురించి అయితే ఒక్కొక్క రాజు గురించి అయితే క్లియర్గా మీకు చెప్తూ వస్తాను. చాలా క్లియర్గా చెప్తాను. మీరు ఇది వీడియో పాస్ అని చేసుకుని కూడా మీరైతే చదువుకునే అవకాశం కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాము. ఈ క్లాస్ మీకు నచ్చింది అంటేనే చెప్పండి, ఇలాంటి క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఒకవేళ సార్ ఈ నోట్బుక్ కానీ మీరు చెప్పే విధానం కానీ మాకు నచ్చలేదంటే ఇంకా ఉపయోగం నేను క్లాస్ చేయడం అనవసరం కాబట్టి వేరే క్లాసెస్ చూసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.